రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని కుటుంబం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు నోటీసులపై పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆమె కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని కుటుంబం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు నోటీసులపై పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆమె కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని అలాగే పేర్ని కిట్టు ఇప్పటివరకు కూడా పోలీసుల నోటీసులకు సంబంధించి స్పందించలేదు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. లక్ష్మీదుర్గ రేషన్ బియ్యం కేసులో పేర్ని నాని కుటుంబ సభ్యులు పరారులో ఉన్నారన్న విషయం ఇప్పుడు స్పష్టమవుతుంది. ఎందుకంటే 10 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నాని భార్య ఎవరైతే పేర్ని జయసుధ కావచ్చు, లేకపోతే గౌడౌన్ మేనేజర్ మానస తేజవాడ ఉన్నారు. అయితే వీరికి సంబంధించిన కేసు దర్యాప్తుకు సహకరించాలంటూ కూడా నోటీస్ అయితే ఇవ్వటం కూడా జరిగింది. నిన్న మధ్యాహ్నం 2 గంటల్లో కూడా వెళ్లి మొత్తం కూడా స్టేషన్ వచ్చి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా తెలియజేయాలంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఆ ఇంటికి ఆ నోటీసులు కూడా అంటించే రావడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే నిన్న సాయంత్రం వరకు కూడా వాళ్ళు ఎవరో కూడా స్పందించకపోవడంతో వాళ్ళ కోసం పోలీసులు అయితే గాలిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆదివారం మధ్యాహ్నం 2 గంటల లోపు స్టేషన్కి వచ్చి వాస్తవాలు అంటే జరిగిన వాస్తవాలు ఏంటి, దాని మీద పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన రికార్డులు ఏమేమి ఉన్నాయో వాటన్నింటి కూడా ఇవ్వాలంటూ కూడా నోటీసులో స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. అయితే ఈ నోటీసులు కూడా ఇప్పటి వరకు అటు పేర్ని నాని కుటుంబ సభ్యులు కానీ, పేర్ని నాని భార్య జయసుధ గాని, అలాగే కుమారుడు కిట్టు గాని ఎవరు కూడా స్పందించిన దాఖలాలు కూడా లేవు. పైపెచ్చు వాళ్ళెవరు కూడా ఇంట్లో కూడా లేని పరిస్థితి కూడా నెలకొంది. దీంతో మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా ఈ అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని భార్య జయసుధ, అలాగే ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ కోసం కూడా పోలీసులు గత అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా గాలిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏటు మానస సంబంధించిన కుటుంబ సభ్యులను అయితే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తున్నట్టు తెలుస్తుంది. వారి నుంచి అంటే ఈ మానస తేజ ఎక్కడున్నాడు ఏంటి అనే వివరాలు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి అయితే అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. కేవలం వాళ్ళు అంటే దీనికి సంబంధించిన వివరాల కోసమే వాళ్ళ పిలిపించడం జరిగింది. అంటే పిలిచామని చెప్పి వాళ్ళ నోటీసులో కూడా పేర్కొనడం జరిగింది. దానికి కూడా వాళ్ళు స్పందించకపోవడంతో నెటిజన్లు దీని మీద మొత్తం కూడా తీవ్ర విమర్శలుగా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నాని అవినీతి కారణంగా ఆయన సతీమణి ఇబ్బందులకు గురవుతున్నారంటూ కూడా నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎప్పుడు చట్టం నీతులు గురించి చెప్పే నాని చట్టంతో ఆటలాడుతున్నారని చెప్పి కూడా నెటిజన్లు సెటైర్లు అయితే వేస్తున్న పరిస్థితి ప్రతి చోట నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా నీతులు మాట్లాడే నాని నీతి ఎక్కువై పోలీసులతో డ్రామాలు ఆడుతున్నారని చెప్పి కూడా నెటిజన్లు విమర్శిస్తున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ పూర్ణ.